Hi friends, welcome to Desicook. Bagara Rice. తెలంగాణ బగారా రైస్ హైదరాబాదీ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా నెక్స్ట్ వీడియోల అప్డేట్స్ని పొందండి. ముందుగా బియ్యం నానబెట్టుకుందాం. ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. దీనికి బాస్మతి రైసే తీసుకోవాలని ఏమీ లేదు, మామూలుగా వాడుకునే రైస్ కూడా తీసుకోవచ్చు. నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. మెథడ్లోకి వెళ్దాం. ఓ పాత్ర పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడే లోపల మసాలాలు చూద్దాం. బిర్యానీ ఆకు 2, చెక్క చిన్న ముక్క, ఇలాచీలు 3, లవంగాలు 4-5, షాజీరా 1/2 టీ స్పూన్, అనాస పువ్వు కొద్దిగా, బిర్యానీ పువ్వు కొద్దిగా, జావిత్రి కొద్దిగా. ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు 1, కరివేపాకు రెమ్మలు కొద్దిగా, 4 పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా కొద్దిగా, అలాగే కొత్తిమీర తురుము కొద్దిగా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ పోసుకుందాము. ఏ గ్లాస్తో అయితే మనం బాస్మతి రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తోని 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి అన్నాన్ని ఉడికించుకోవాలి. తెలంగాణ ప్రాంతాల్లో ఫంక్షన్లప్పుడు, పండగలప్పుడు చాలా కామన్గా ఈ బగారా రైస్ వండుతారు. ఇప్పుడు ఇందులో మనం కలర్ వేసుకోవాలి. ఇది ఎప్పుడు వేసుకోవాలంటే లైట్గా ఎసరు మిగిలి ఉండగా అప్పుడు వేసుకోవాలి. ఇది ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోండి. అన్నం ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.